జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, నేను మీరు గురు సందేశంలో బ్రహ్మరంధ్రం అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. ఈరోజు గురు పరంపరను గురించి తెలుసుకోబోతున్నారు. గురు పరంపర వాస్తవానికి మీకు అందిస్తున్నటువంటి గురు సందేశాలను ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి. దాదాపుగా 170 గురు సందేశాలు ఒకే ఒక అంశం మీద కొనసాగాయి. అదేమిటంటే సప్తకోశ శుద్ధి. మానవ దేహంలో 7 కీలకమైన స్థావరాలు ఉంటాయి. వాటినే సప్తకోశాలు లేక సప్త చక్రాలు అంటారు. వెన్నుబాం మీద 5 కోశాలుంటే మెదడు ప్రాంతంలో 2 కోశాలు ఉంటాయి. 5+2 మొత్తం 7 కోశాలు. ఇవే ఆధ్యాత్మిక ప్రయాణంలో కీలక పాత్ర పోషిస్తాయి. యోగ రహస్యం అంతా వాటిలోనే దాగి ఉంటుంది. మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూరక చక్రం, అనాహత చక్రం, విశుద్ధ చక్రం, ఆజ్ఞ చక్రం, సహస్రారం. ఒక్కొక్క చక్రాన్ని గురించి విపులంగా స్పష్టంగా తెలియజేయటం జరిగింది. అయితే అన్నింటిలోకెల్లా కీలకమైనటువంటి స్థావరం ఏమిటంటే ఆజ్ఞా చక్రం. దాన్నే జ్ఞాననేత్రం అంటారు, బ్రహ్మనేత్రం అంటారు, శివుడి యొక్క 3వ కన్ను అంటారు. చిత్తం అనేది ఎవరికైతే సమూలంగా శుద్ధి అవుతుందో వాళ్ళు బాహ్య ప్రపంచంతో ఉన్నటువంటి సంబంధాన్ని సమూలంగా తొలగించుకోగలుగుతారు. అటువంటి స్థితిలో బ్రహ్మరంధ్రం తెరుచుకుంటుంది. సహస్రారం చైతన్యవంతమవుతుంది. సహస్రారం చైతన్యవంతమైందంటే విశ్వ ప్రాణశక్తి నేరుగా దేహంలోకి ప్రవేశిస్తుంది. అది ముందు మెదడు వెన్నుబాములను శుద్ధి చేస్తుంది. ఆ తర్వాత శరీర అవయవాలన్నింటికీ వ్యాపిస్తుంది, విస్తరిస్తుంది. ఎవరికైతే బ్రహ్మరంధ్రం తెలుసుకుంటుందో వాళ్ళ ఆధ్యాత్మిక ప్రయాణంలో పూర్తిగా పరిణతి చెందగలుగుతారు. కాబట్టి ఆధ్యాత్మికత అనేది చాలా కీలకమైనటువంటి, మహోన్నతమైనటువంటి, విశిష్టమైనటువంటి కళాత్మక జీవన విధానం. దానిని గురించి తెలుసుకోవటానికే ఎక్కువగా శ్రమించవలసి ఉంటుంది. తెలుసుకున్న దాన్ని అనుభవంలోకి పొందాలంటే తప్పనిసరిగా సాధన అనేది అవసరం. తెలుసుకోవటం అనేది పటిష్టమైనటువంటి విత్తనం అయితే దానిని అంతరంగమందలి మనోఫలకంలో ప్రతిష్ఠించుకోగలిగితే, దానిని పదే పదే మననం చేసుకుంటూ ఉంటే విత్తనం మొక్క అవుతుంది, మొక్క వృక్షం అవుతుంది, ఆ వృక్షం తర్వాత కల్పవృక్షం అవుతుంది, జీవిత పరమార్థం నెరవేరుతుంది. అయితే జీవిత పరమార్థం ఏమిటి? మనిషి జీవభావంతో జీవితాన్ని ప్రారంభిస్తాడు. ఆ జీవభావాన్ని సమూలంగా కరిగించుకోవాలి. జీవభావాన్ని కరిగించుకుంటే జీవుడే దేవుడవుతాడు. అటువంటి జీవభావం కరిగిపోవాలంటే జీవిత సంకల్పం నెరవేరాలి. ఏమిటా జీవిత సంకల్పం? ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించడమే మానవ జీవిత సంకల్పం. అటువంటి సంకల్పం నెరవేరిందనుకోండి, మాతృత్వం అనేటటువంటి యజ్ఞం సఫలీకృతమైందనుకోండి, మనిషి ఏమవుతాడు? సంపూర్ణ స్వేచ్ఛను పొందుతాడు. ఇక కోరికలు, ఆశయాలు, గమ్యాలు, లక్ష్యాలు, ప్రణాళికలు, పథకాలు అనేవి ఏవి కూడా ఉండవు. ఫలవంతమైన సంతానాన్ని సమాజానికి కానుకగా అందించగలిగితే అంతరంగం నిండుకుండలా ఉంటుంది, సంతృప్తిగా ఉంటుంది. అటువంటి అంతరంగాన్ని సమూలంగా ఖాళీ చేసుకుంటే చిత్తం సమూలంగా శుద్ధి అవుతుంది, బ్రహ్మరంధ్రం తెరుచుకుంటుంది, విశ్వశక్తి నేరుగా లోపలికి ప్రవేశిస్తుంది, జీవాత్మ సమూలంగా కరిగిపోతుంది, అక్కడ పరమాత్మ ఒక్కటే మిగులుతుంది. కాబట్టి మానవ జీవిత పరమార్థం ఏమిటి?
బంధాలతో జీవితాన్ని ప్రారంభించినప్పటికీ స్వేచ్ఛతో జీవితాన్ని ముగించాలి. మోహంతో జీవితాన్ని ప్రారంభించినప్పటికీ మోక్షాన్ని పొందగలగాలి. పరిమితంగా జీవితాన్ని ప్రారంభించినప్పటికీ అనంతంగా విస్తరించగలగాలి. ఖండంగా జీవితాన్ని ప్రారంభించినప్పటికీ అఖండంలో కలిసిపోవాలి. అందుకు జీవితాంతం ఆరోగ్యం ఉండాలి, సుదీర్ఘ ఆయువు ఉండాలి, మానసిక ప్రశాంతత ఉండాలి, అంతరంగ సంతృప్తి ఉండాలి, ఆనందంతో జీవితం కొనసాగాలి, సంపూర్ణ స్వేచ్ఛతో జీవితం ముగియాలి. అయితే ఆధ్యాత్మిక మార్గం అనేది వినటానికి, తెలుసుకోవటానికి, బోధించడానికి, రచించటానికి, ప్రచారం చేయటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ దాన్ని అనుభవంలోకి పొందటం అనేది బహు కష్టతరం. అందుకే భగవద్గీతలో ఒక సూక్తి ఉంది, మనుష్యానాం సహస్రేషు కశ్చిద్యదతి సిద్ధయ్య అన్నారు. వేలాది మంది ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశిస్తున్నప్పటికీ కొద్దిమంది మాత్రమే పరిణతి చెందగలుగుతారట. అందున ప్రస్తుతం సామాజిక పరిస్థితులు కడు దుర్భరంగా ఉన్నాయి. భూమండలం అంతా మనోకాలుష్యంతో నిండిపోయింది. వాతావరణం అంతా భౌతిక కాలుష్యంతో పూర్తిగా విస్తరించబడింది. సామాజిక పరిస్థితులు రోజు రోజుకు దిగజారుతున్నాయి. ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో భౌతిక అవసరాలను, కుటుంబ అవసరాలను తీర్చుకొని సంతృప్తికరమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందటం అనేది ఒక రకంగా కత్తి మీద సాము లాంటిదే. అయితే సాంకేతిక పరమైనటువంటి అంశాన్ని పరిగణనలోనికి తీసుకొని ఆధ్యాత్మికతను గురించి లోతుగా విశ్లేషించుకొని శాస్త్రీయ పంథాలో అవగాహన గావించుకొని స్పష్టతను ఏర్పరచుకొని క్రమం తప్పకుండా దానిని గురించి పదే పదే మననం చేసుకుంటూ ఉంటే విత్తనం తప్పనిసరిగా వృక్షం అవుతుంది, ఫలాలనిస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే మార్గం క్లిష్టంగా ఉంటుంది కాబట్టి, మార్గం మహోన్నతంగా ఉంది కాబట్టి, మార్గం విశిష్టంగా ఉంది కాబట్టి, మార్గం అందరికీ అందుబాటులో లేదు కాబట్టి, అటువంటి మార్గంలో పరిణతి చెందాలంటే తప్పనిసరిగా మనకి మార్గదర్శకత ఉండాలి, గైడెన్స్ ఉండాలి. ఎవరైతే మరొక వ్యక్తి యొక్క మార్గదర్శకాన్ని స్వీకరించగలుగుతారో వారు ఆ మార్గంలో తప్పనిసరిగా పరిణతి చెందుతారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఆ విధంగా ఒక వ్యక్తిని ఆధ్యాత్మిక మార్గం వైపుకు పయనింపజేసి అతన్ని ఒక శిల్పంగా తయారు చేసి, అందమైనటువంటి శిల్పంగా తయారు చేసి ప్రజల చేత పూజలు అందుకునే స్థాయికి అతన్ని మలచాలంటే, తయారు చేయాలంటే తప్పక గురువు యొక్క మార్గదర్శకత ఉండాలి. అందుకే ఈరోజు గురు పరంపరను గురించి తెలుసుకోబోతున్నాం. గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి దానిని గురించి అవగాహన గావించుకున్నటువంటి వ్యక్తులకి త్రిమూర్తులను గురించినటువంటి స్పష్టత ఉంటుంది. ఎవరా త్రిమూర్తులు? బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు. సృష్టి, స్థితి, లయలు. బ్రహ్మ సృష్టికి ప్రతిరూపం, విష్ణుమూర్తి సంపదకు ప్రతిరూపం, శివుడు శక్తికి ప్రతిరూపం. అందుకే వాళ్ళ ముగ్గురు జతల్లో ముగ్గురు శక్తి స్వరూపాలను చేర్చడం జరిగింది. బ్రహ్మ జతలో జ్ఞాన ప్రదాయినైనటువంటి సరస్వతీదేవి,
విష్ణుమూర్తి జతలో లక్ష్మీదేవి, శివుడి జతలో పార్వతిని చేర్చడం జరిగింది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సృష్టి, స్థితి, లయ. భౌతిక ప్రపంచంలో సృష్టిని గురించి, స్థితిని గురించి, లయాన్ని గురించి మూడింటిని తెలుసుకోగలిగితే సృష్టి రహస్యం మొత్తం అవగాహన అవుతుంది. అంటే మనం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను గురించి తెలుసుకుంటే భౌతిక జగత్తును గురించి, దానిలో జరిగేటటువంటి పరిణామాలను గురించి అవగాహన గావించుకోవచ్చు. సృష్టి రహస్యం తెలిసిందనుకోండి, సృష్టికర్త రహస్యం కూడా తెలుస్తుంది. ఎవరా సృష్టికర్త? పరబ్రహ్మ. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ మూడింటి కలయికతోటి, మూడింటికి అతీతంగా, ముగ్గురికి అతీతంగా, మూడు శక్తులకు అతీతంగా మరొక స్థితి ఉంటుంది. అదే పరబ్రహ్మ స్థితి, పరిపూర్ణ స్థితి, ఆత్మస్థితి, నిరహంకార స్థితి, భగవంతుని యొక్క స్థితి. అటువంటి భగవంతుని యొక్క స్థితిని సంపూర్ణంగా అవగాహన గావించుకొని దానిని ప్రపంచానికి బాధ్యతాయుతంగా తెలియజేసేటటువంటి వ్యక్తినే గురువు అంటారు. గురు బ్రహ్మ, గురుర్ విష్ణువు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మను గురించి, విష్ణుమూర్తిని గురించి, శివుడిని గురించి, సృష్టిని గురించి, స్థితిని గురించి, లయాన్ని గురించి, సృష్టి రహస్యాన్ని గురించి, సృష్టికర్తను గురించి సమూలంగా అవగాహన గావించుకొని దానిని బాధ్యతాయుతంగా ప్రపంచానికి అందించేటటువంటి వ్యక్తి తప్పనిసరిగా భగవంతుడవుతాడు. ఎందుకంటే భగవంతుని గురించి తెలుసుకున్న ప్రతి వ్యక్తి భగవంతుడవుతాడు. భగవంతుని గురించి శాస్త్రయుక్తంగా తెలుసుకోగలిగితే ఇక దేనిని గురించి తెలుసుకోవలసినటువంటి అవసరం లేదు కదా. అటువంటి భగవంతుని యొక్క ఉనికిని గురించి తెలుసుకొని నేను కూడా భగవంతుడనే అనేటటువంటి అంశాన్ని అనుభవంలోకి పొందగలిగితే అతడు సాక్షాత్తు భగవంతుడవుతాడట. కాబట్టి భూమండలం మొత్తంలో గురువుకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది, ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి ఉంది. ఎలా? తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. తల్లి, తండ్రి, గురువు, దైవం. తల్లి మనకి నవమాసాలు మోసి ప్రాణానికి ప్రాణాన్ని పణంగా పెట్టి జన్మనిస్తుంది. తల్లి ఆ విధంగా మనకు జన్మనివ్వటానికి ఆమెను నిరంతరం సంరక్షిస్తూ, కాపాడుతూ, రక్షణనిస్తూ ఆమె భౌతిక అవసరాలు తీర్చేటటువంటి వ్యక్తే తండ్రి అవుతాడు. తండ్రి లేకుండా తల్లి ఈ సుదీర్ఘమైనటువంటి యజ్ఞాన్ని నిర్వహించే అవకాశమే లేదు. తల్లి, తండ్రి ఇద్దరి యొక్క కఠోరమైనటువంటి శ్రమ ఫలితంగానే బిడ్డకు జన్మ సంక్రమిస్తుంది. వాళ్ళిద్దరూ భౌతిక దేహాన్ని ఇస్తారు, భౌతిక శరీరాన్ని ఇస్తారు, మానసిక లక్షణాలను కూడా ఇస్తారు. అయితే ఆ జీవితానికి అర్థం, పరమార్థం చేకూరి జీవితం సద్వినియోగపడి సంపూర్ణ స్వేచ్ఛతో జీవితాన్ని ముగించాలంటే తప్పనిసరిగా ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి కావాలి, పరిపూర్ణమైనటువంటి వ్యక్తి కావాలి. పరమాత్మ తత్వాన్ని సమూలంగా అవగాహన చేసుకున్నటువంటి వ్యక్తి కావాలి. అతడే గురువు అంటే. ఆ గురువు ఏం చేస్తాడు? భగవంతుణ్ణి చూపిస్తాడు.
ఎక్కడ చూపిస్తాడు? అంతరంగంలో ఉన్నటువంటి భగవంతుణ్ణి చూపిస్తాడు. భగవంతుడు ఎక్కడో లేడు, నీవే భగవంతుడవు, నీలోనే భగవంతుడున్నాడు. నీలో ఉన్నటువంటి భగవంతుని నీకు చూపించగలిగినటువంటి వ్యక్తి మహోన్నత వ్యక్తే. ఎందువల్ల నేను భగవంతుడను అనేటటువంటి అంశం అనుభవంలోకి వచ్చిందంటే అన్ని రకాల బంధాల నుండి మనిషి పూర్తిగా విడిపడతాడు, సంపూర్ణ స్వేచ్ఛను పొందుతాడు. ఆ విధంగా మనిషిని సంపూర్ణ స్వేచ్ఛ వైపుకు మళ్లించాలంటే ఆత్మ జ్ఞానాన్ని గురించి తెలియజేయాలి, బ్రహ్మ జ్ఞానాన్ని గురించి తెలియజేయాలి, భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని గురించి తెలియజేయాలి. ఆ విధంగా భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని తెలియజేసి నీవు కూడా సాక్షాత్తు భగవంతుడివే అనేటటువంటి విషయాన్ని రుజువులతో సహా నిరూపించి తన దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తిని పరిపూర్ణుడిగా తీర్చిదిద్దేటటువంటి శిల్పే గురువు అవుతాడు. ఒక శిల్పాన్ని తీసుకోండి, అది ఎలా తయారైంది? ఒక వ్యక్తి బండరాయిని అద్భుతమైనటువంటి శిల్పంగా మార్చాడు. అది బండరాయిగా ఉందనుకోండి, దానికి ఎవరు ప్రాధాన్యతనివ్వరు, పట్టింపునివ్వరు, దాన్ని చిన్నచూపు చూస్తూ ఉంటారు. అటువంటి బండరాయిని ఒక వ్యక్తి అద్భుతమైన శిల్పంగా మలిచాడనుకోండి, ఆ బండరాయిని చిన్నచూపు చూసినటువంటి వాళ్ళే, కాళ్ళతో తొక్కినటువంటి వాళ్ళే, దాని మీద కూర్చున్నటువంటి వాళ్ళే 2 చేతులు జోడించి నమస్కరిస్తారు. ఆ విధంగా బండరాయిని శిల్పంగా మలిచి ప్రజల చేత పూజలు అందుకునే విధంగా దాన్ని తీర్చిదిద్దేటటువంటి శిల్పే గురువు అవుతాడు. కాబట్టి గురుస్థానం అనేది ఈ ప్రపంచంలో ప్రత్యేకమైంది. అందుకే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కూడా ప్రజలచే పూజలు అందుకుంటారు. వాళ్ళ జతలో ఉన్నటువంటి సరస్వతి, లక్ష్మి, పార్వతి ముగ్గురు కూడా ప్రజలచే ఆరాధించబడతారు. కానీ ఆ మూడింటి సంయుక్త కలయికే పరబ్రహ్మ స్వరూపం అంటే, పరమాత్మ అంటే, విశ్వాత్మ అంటే, భగవంతుడంటే. కాబట్టి తల్లి తండ్రిని చూపిస్తుంది, తండ్రి గురువును చూపిస్తాడు. ఆ గురువు అంతరంగంలో కొలువైనటువంటి భగవంతుణ్ణి దర్శింపజేస్తాడు. ఒక వ్యక్తిని ఆత్మసాక్షాత్కారం వైపుకు మళ్లిస్తాడు. అటువంటి వ్యక్తే గురువు అవుతాడు. గుకారో అంధకారస్య రుకారో తన్నివారణ అన్నారు. అంటే అంధకారం అనే చీకటిని సమూలంగా ఛేదించి అంతరంగంలో జ్ఞానజ్యోతిని వెలిగించేవాడే గురువు అంటే. అజ్ఞానమే చెడు కర్మ ఫలం, అజ్ఞానమే సమస్య, అజ్ఞానమే రుగ్మత, అజ్ఞానం అన్ని విధాల ప్రమాదకరం. ఆ విధంగా అజ్ఞానం అంతరంగంలో ఉన్నంత వరకు ఆ వ్యక్తి తన స్వస్వరూపాన్ని తెలుసుకోలేడు. అజ్ఞానం అనే అంధకారం, చీకటి తొలగిపోయాయి అనుకోండి, తన స్వస్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడు. ఆ విధంగా తన స్వస్వరూపాన్ని ప్రపంచానికి తెలియజేసేటటువంటి వ్యక్తే గురువు అవుతాడు. భగవంతుడు ఉన్నాడో లేడో మనకు తెలియదు, ఎప్పుడూ అజ్ఞానంలో ఉన్నంత వరకు. అటువంటి భగవంతుని యొక్క ఉనికిని తెలియజేసి బండరాయిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని శిల్పంగా తయారు చేసి నేను కూడా భగవంతుడను అనేటటువంటి అంశాన్ని నిరూపించుకునే విధంగా అతన్ని తయారు చేసి
అతని ద్వారా వేలాది మంది మరలా వెలుగులు పొందే విధంగా అతనిని తీర్చిదిద్దేటటువంటి వ్యక్తి గురువు అవుతాడు. ఒకసారి కబీర్ దాసును ఒక వ్యక్తి ఒక ప్రశ్న వేశాడు. గురువు భగవంతుడిద్దరు ఒకేసారి ప్రత్యక్షమైతే మీరు ముందుగా ఎవరికి నమస్కరిస్తారని చెప్పి కబీర్ దాసుని ఒక వ్యక్తి అడుగుతాడు. అప్పుడు కబీర్ దాస్ చెప్తాడు, నేను ముందుగా గురువు గారికి నమస్కరించిన తర్వాతనే భగవంతుడికి నమస్కరిస్తాను అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి అడుగుతాడు, భగవంతుడి దర్శనమైన తర్వాత గురువుతో పనేంటి? కాబట్టి భగవంతుణ్ణి అక్కడ ఉంచుకొని గురువుకి నమస్కరించవలసినటువంటి అవసరం ఏమిటని ఆ వ్యక్తి కబీర్ దాసుని మరలా ప్రశ్నిస్తాడు. అప్పుడు కబీర్ దాస్ చెప్తాడు, భగవంతుడు ఉన్నాడో లేడో మనకు తెలియదు కదా. భగవంతుడు ఫలానా విధంగా ఉంటాడు అని తెలియజేస్తేనే కదా భగవంతుడిని మనం గుర్తుంచుకోవలసింది. ఎదురుగా భగవంతుడున్నాడు అనే విషయం మనకు ఎలా తెలిసింది? గురువు ద్వారానే తెలిసింది. కాబట్టి అంతరంగంలో ఉన్నటువంటి భగవంతుడిని గుర్తించి సర్వత్రా భగవంతుడు వ్యాపించి ఉన్నాడు అనే విషయాన్ని తెలియజేసి భగవంతుడి యొక్క ఉనికిని వెలికి తీసినటువంటి వ్యక్తి భగవంతుడి కన్నా గొప్పవాడంటాడు. అంటే గురుస్థానం ఎంత గొప్పదో మీరు ఊహించండి. గురువు అంతరంగంలో ఉన్నటువంటి భగవంతుడిని గుర్తించాలి. ఆ భగవంతుడే సర్వత్రా వ్యాపించి ఉన్నాడు అనే విషయాన్ని అనుభవంలోకి పొందాలి. తన అనుభవ సారాన్ని శిష్యులకు అందించగలగాలి. ఆ విధంగా శిష్యుల్లో ఉన్నటువంటి అంధకారం అనేటటువంటి చీకటిని సమూలంగా తొలగించి ఛేదించి అతనిలో జ్ఞానజ్యోతిని వెలిగించాలి. అటువంటి వ్యక్తే గురువు అవుతాడు. కాబట్టి గురువు సామాన్యమైన వ్యక్తి కాదు, అసామాన్యమైనటువంటి వ్యక్తి, మహోన్నత వ్యక్తి, విశిష్టమైన వ్యక్తి. బండరాయిని సైతం శిల్పంగా మలచి ప్రజల చేత పూజలు అందుకునే విధంగా చేసేటటువంటి వ్యక్తి. కాబట్టి ప్రపంచం మొత్తంలో గురువుకి మహోన్నతమైన స్థానాన్ని ఇచ్చారు. ఆ విధంగా గురువును వెలికి తీసి గురువుకి నామకరణం చేసి గురువు ద్వారా జ్ఞానాన్ని పొంది తరతరాలుగా దాన్ని వారసత్వంగా అందిస్తున్నటువంటి గురువులు అందరూ కూడా మహానుభావులే. ఈ గురు పరంపర అనేటటువంటి వ్యవస్థ క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నుండి భారతదేశంలో కొనసాగుతుంది. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇటువంటి వ్యవస్థ లేదు, ఒక భారతదేశంలో మాత్రమే ఉంది. అందున ఆధ్యాత్మికతను గురించి అవగాహన చేసుకొని అనుభవంలోకి పొందాలంటే తప్పనిసరిగా గురు పరంపర యొక్క అండదండలు, ఆశీస్సులు ప్రతి ఒక్కళ్ళకి తప్పనిసరిగా అవసరమే. మనకి లౌకిక గురువులు ఉంటారు, ఆధ్యాత్మిక గురువులు ఉంటారు. లౌకిక గురువు అంటే ఎవరు? లౌకిక గురువు అంటే ఎవరు? ఒక వ్యక్తికి ఉదర పోషణార్థం, జీవనోపాధి కోసం, వ్యాపకం కోసం, వ్యాపారం కోసం, వృత్తి కోసం, ధనార్జన కోసం అతనికి సుఖవంతమైన, సులభతరమైన, సంతృప్తికరమైన, ప్రశాంతమైనటువంటి జీవితాన్ని అందించడం కోసం అతనికి విద్యను అందించేటటువంటి వ్యక్తి భౌతిక గురువు అవుతాడు. కాబట్టి భౌతిక గురువు కేవలం ఒక వ్యక్తి యొక్క జీవనయానం సజావుగా కొనసాగటానికి మాత్రమే ఉపయోగపడతాడు.
కానీ ఆధ్యాత్మిక గురువు ఒక వ్యక్తిని మహోన్నత శిఖరం వైపుకు మళ్లించడం కోసం ఉపయోగపడతాడు. కాబట్టి లౌకిక గురువుకి ఆధ్యాత్మిక గురువుకి మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉంటుంది. అలాగే ఒక ఉపాధ్యాయుడికి గురువుకి మధ్య కూడా స్పష్టమైన తేడా ఉంటుంది. ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు? ముందు వృత్తిని స్వీకరిస్తాడు. ఏమిటా వృత్తి? బోధించేటటువంటి వృత్తిని స్వీకరిస్తాడు. ఆ బోధించేటటువంటి వృత్తిని స్వీకరించడం కోసం ముందు అర్హతను పొందుతాడు, డిగ్రీ సంపాదించుకుంటాడు. ఆ తర్వాత అనేక రకాల పరీక్షలలో నెగ్గి ఒక బోధకుడిగా, ఉపాధ్యాయుడిగా వృత్తిని స్వీకరిస్తాడు. అతను ప్రభుత్వం నిర్ణయించినటువంటి పాఠ్య ప్రణాళికకు అనుగుణంగా తనలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని, విద్యను విద్యార్థులకు అందిస్తూ ఉంటాడు. పాఠ్య ప్రణాళిక అనేది అనేక మంది నిష్ణాతుల చేత రూపొందించబడుతుంది. ఆ పాఠ్య ప్రణాళిక ద్వారా విద్యార్థి యొక్క జీవనోపాధికి అవసరమైనటువంటి జ్ఞానం అందించబడుతుంది. ఆ విధంగా ఉపాధి కోసం డిగ్రీ చేతబట్టుకొని వృత్తిని స్వీకరించి ఎదురుగున్నటువంటి విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించినటువంటి పాఠ్య ప్రణాళికకు అనుగుణంగా విద్యను బోధించేటటువంటి వ్యక్తి ఉపాధ్యాయుడవుతాడు. హై స్కూల్ స్థాయి వరకు అయితే ఉపాధ్యాయుడు అవుతాడు. ఇంటర్మీడియట్ డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సెస్కి అయితే, మాస్టర్ డిగ్రీకి అయితే అధ్యాపకుడు అవుతాడు. యూనివర్సిటీ స్థాయిలో ఉంటే ఆచార్యుడు అవుతాడు. ఇవన్నీ కూడా చట్ట ప్రకారం నిర్దేశించబడ్డటువంటి గ్రేడ్స్, అంతస్తులు. కానీ గురువు అలా కాదు. గురువు ఎలా ఉంటాడు? తన జీవితాన్నే పుస్తకంగా మలిచి శిష్యుడి ముందుకి ప్రవేశపెడతాడు. తన జీవితాన్నే సందేశంగా మారుస్తాడు. తన అంతరంగాన్ని తెరిచిన పుస్తకం వలె శిష్యుడికి చూపిస్తాడు. ఆచరించి ఆత్మజ్ఞానాన్ని శిష్యులకు దారబోస్తాడు. అలా దారబోయటం ద్వారా శిష్యుడి నుండి ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించడు. ప్రతిఫలాన్ని ఆశిస్తే గురు శిష్యుల సంబంధం కృత్రిమంగా ఉంటుంది, వ్యాపారాత్మకంగా ఉంటుంది. ఎటువంటి ఫలితాన్ని ఆశించకపోతే వారి సంబంధం ఆత్మానుబంధంగా మారుతుంది. కాబట్టి కృత్రిమైనటువంటి సంబంధం ఎలా ఉంటుంది? ఆత్మానుబంధం ఎలా ఉంటుంది? ఆలోచించండి. కాబట్టి గురువు చెప్పేటటువంటి ప్రతి మాట శిష్యుడి యొక్క హృదయాన్ని స్పృశించాలి, హృదయాన్ని స్పందింపజేయాలి, హృదయ మట్టాన్ని వికసింపజేయాలి. ఆ విధంగా శిష్యుడిలో జ్ఞానజ్యోతిని వెలిగించేవాడే గురువు అవుతాడు. అంటే ఏమిటి? అజ్ఞానం అనే చీకటిని తొలగిస్తాడు, ఆత్మజ్ఞానం అనేటటువంటి జ్యోతిని వెలిగిస్తాడు. అజ్ఞానం అనే చీకటిని తొలగిస్తాడు, ఆత్మజ్ఞానం అనబడేటటువంటి జ్యోతిని వెలిగిస్తాడు. ఉపాధ్యాయుడు మాత్రం ఆత్మజ్ఞానాన్ని అందించడు, లౌకిక జ్ఞానాన్ని, భౌతిక జ్ఞానాన్ని మాత్రమే అందిస్తాడు. లౌకిక జీవితాన్ని తీర్చిదిద్దుకోవటం కోసం, శిష్యుడికి ఉపాధి కల్పించడం కోసం తన విద్యను అందిస్తూ ఉంటాడు. ఉపాధ్యాయుడి యొక్క బోధన కృత్రిమంగా ఉంటుంది, చట్ట ప్రకారం జరుగుతుంది, సిలబస్ ప్రకారం జరుగుతుంది. తాను కేవలం ప్రభుత్వం యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగా సమాచారాన్ని అందిస్తూ ఉంటాడు. గురువు కండిషనింగ్లో ఉంటాడు, నియంత్రించబడతాడు,
రూల్స్ రెగ్యులేషన్స్తో ఉంటాడు. శిష్యుని కూడా రూల్స్ రెగ్యులేషన్స్కి అనుగుణంగా తయారు చేస్తాడు. అక్కడ శిష్యుడు గురువు ఇద్దరు కూడా ఎంతో కొంతమేరకు ఒత్తిడిలో ఉంటారు. ఒక విద్యార్థి స్కూల్లో కూర్చోవటం అంటే ఎంతో కొంతమేరకు ఒత్తిడి ఉంటుంది, అయిష్టత ఉంటుంది, బలవంతంగా కూర్చోవటం జరుగుతుంది. కేవలం సర్టిఫికెట్ కోసం, ఉపాధి కోసం, ఉదర పోషణార్థమే జ్ఞానాన్ని తెలుసుకోవటం జరుగుతుంది. ఆ జ్ఞానం ఎందుకు? కేవలం ఆర్థిక వనరుల సేకరణ కోసం, డబ్బు సంపాదన కోసం. అందుకే ఆ జ్ఞానాన్ని సొమ్ముగా మార్చుకుంటాడు. విద్యను సముపార్జిస్తాడు, సేకరిస్తాడు, డబ్బులిచ్చి కొనుక్కుంటాడు. కాబట్టి విద్యను నమ్ముకోవాలి తప్ప అమ్ముకోకూడదు, విద్యను కొనుక్కోకూడదు. జ్ఞాన సముపార్జన అనేది సంపూర్ణ స్వేచ్ఛతో జరగాలి, సంపూర్ణ స్వేచ్ఛ నుండి జరగాలి. జ్ఞాన సముపార్జనకు సంబంధించి ఆర్థికపరమైనటువంటి అంశాలు ఉండకూడదు. ఆర్థికపరమైన అంశాలు అక్కడ ఉన్నాయంటే తప్పనిసరిగా గురు శిష్యుల మధ్య కృత్రిమైనటువంటి సంబంధం ఉంటుంది, వ్యాపార తత్వం ఉంటుంది. ఒకళ్ళను మరొకళ్ళు ఉపయోగించుకుంటూ ఉంటారు. విద్యార్థి లేకుండా గురువుకు స్థానం లేదు, విద్యార్థి లేకుండా ఉపాధ్యాయుడికి స్థానం లేదు, ఉపాధ్యాయుడు లేకుండా విద్యార్థికి జీవనోపాధి లేదు. కేవలం సుఖవంతమైన సులభతరమైన జీవితాన్ని కొనసాగించడం కోసం గురువుని ఉపయోగించుకుంటాడు. గురువు కూడా తన ఉపాధి కోసం, ఉదర పోషణార్థం శిష్యుని ఉపయోగించుకుంటూ ఉంటాడు. ఆ విధంగా వాళ్ళ మధ్య సంబంధం ఎలా ఉంటుందో మీరు ఊహించండి. అది కేవలం మనసు బుద్ధి మట్టాల స్థాయిలలోనే ఉంటుంది. కానీ గురు శిష్యుల సంబంధం ఎలా ఉంటుంది? హృదయాల సమ్మేళనంతో కొనసాగుతుంది. గురువు యొక్క ప్రతి కదలిక శిష్యుడి యొక్క అంతరంగంలో ప్రతిష్ఠించబడుతుంది. గురువు చెప్పే ప్రతి మాట మంత్రం అవుతుంది. గురువు యొక్క జీవితం తనకు ప్రత్యక్ష మార్గదర్శకం అవుతుంది. అందుకే గురువు శిష్యుడు ఇద్దరు కూడా ఎలా ఉండాలి? అరమరికలు లేకుండా ఉండాలి, అడ్డుగోడలు లేకుండా ఉండాలి. శిష్యుడు తన హృదయాన్ని విప్పి గురువుకి తనను తాను సమర్పించుకోవాలి. అంతరంగంలో ఉన్నటువంటి కలుషితాన్ని సమూలంగా తొలగించుకోవడం కోసం తన జీవితాన్ని గురువుకి సమర్పించుకోవాలి. అందువల్ల గురువు పట్ల విశ్వాసం ఉండాలి, శరణాగతి ఉండాలి. విశ్వాసం శరణాగతి రెండు ఉన్నాయి అనుకోండి, అక్కడ ఎటువంటి నియమ నిబంధనలు ఉండవు. గురువుకి శిష్యుడు తనను తాను సంపూర్ణంగా సమర్పించుకుంటాడు. కాబట్టి గురు వ్యవస్థ అనేది ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేదు, ఒక్క భారతదేశంలో మాత్రమే ఉంది. ఎందువల్ల ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి మహోన్నత కళాత్మక జీవన విధానమైనటువంటి ఆధ్యాత్మిక మార్గం, బహిర్గతమైనటువంటి పవిత్రమైన గడ్డ ఈ భారతావని. అందువల్ల భారతదేశంలో ప్రప్రథమంగా మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తిని సమూలంగా విడుదల గావించి సంపూర్ణ స్వేచ్ఛను అందించేటటువంటి, ఆనందం వైపుకి మళ్లించేటటువంటి ఆత్మ విజ్ఞాన శాస్త్రం వెలుగులోకి వచ్చింది. కాబట్టి అటువంటి ఆత్మ విజ్ఞాన శాస్త్రాన్ని ప్రపంచానికి అందించేటటువంటి గురువులు తరతరాలుగా వారసత్వంగా వస్తూనే ఉన్నారు. గురు పరంపర కొనసాగుతుంది, గురు వ్యవస్థ కూడా కొనసాగుతుంది.
ప్రపంచంలో ఇతర దేశాల్లో ఇటువంటి వ్యవస్థ లేదు. వాళ్ళంతా కూడా బాహ్యపరమైనటువంటి అంశాల మీదనే దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. ప్రకృతి మీద ప్రయోగాలు చేస్తున్నారు. ప్రపంచం మొత్తంలో ఒక భారతదేశంలో మాత్రమే ఒక వ్యక్తి తన మీద తాను ప్రయోగం చేసుకొని, పరిశోధన చేసుకొని, జీవిత పరమార్థం నెరవేర్చుకునేటటువంటి విధానాన్ని అందించేటటువంటి పవిత్రమైన గడ్డ మన భారతదేశం. అందుకని భారతదేశానికి మిగతా దేశాలకు ఎటువంటి సంబంధం లేదు. ఒక రైల్లో చాలా బోగీలు ఉంటాయి. ఆ బోగీలు అన్నీ కూడా ఇంజన్తో కనెక్ట్ అయి ఉంటాయి. ఇంజన్తో కలిసి ఉండకపోతే బోగీలు ముందుకెళ్ళే అవకాశం లేదు. ఆ ఇంజన్ ఏమిటంటే ఆధ్యాత్మిక జీవన విధానం. అటువంటి ఇంజిన్ నడిపేటటువంటి వ్యక్తి ఎవరంటే గురువు అవుతాడు. వెనకున్నటువంటి బోగీల్లో ప్రయాణికులు ఉంటారు. వాళ్ళందరూ కూడా గురువు యొక్క ఆదేశాలకు అనుగుణంగా వెళుతూ ఉంటారు, ప్రయాణం చేస్తూ ఉంటారు, గమ్యాన్ని చేరుతూ ఉంటారు. కాబట్టి ఇటువంటి పవిత్రమైనటువంటి వ్యవస్థ ఒక్క భారతదేశానికే పరిమితమైంది. వేరే దేశాలు ఇటువంటి అవకాశం కూడా లేదు. అయితే విద్య అంటే ఏమిటి? విద్ అంటే జ్ఞానం. విద్య అంటే జ్ఞాన సముపార్జన. జ్ఞానాన్ని సేకరించేటటువంటి విధానమే విద్య అవుతుంది. విద్య నేర్చుకున్న తర్వాతనే వ్యక్తి ఒక వృత్తిని చేపడతాడు. ఆ వృత్తిలో నైపుణ్యాన్ని సంపాదించిన తర్వాతనే వృత్తిని స్వీకరించడం జరుగుతుంది. అటువంటి నైపుణ్యాన్ని సంపాదించడం కోసం ఆ వ్యక్తికి అందించేటటువంటి సమాచారమే విద్య అవుతుంది. అయితే ఆత్మజ్ఞానం అందుకు భిన్నంగా ఉంటుంది. అందుకే ఆత్మజ్ఞానాన్ని అందించేటటువంటి పవిత్రమైనటువంటి సమాచారాన్ని అందించేటటువంటి కావ్యాలే వేదాలు అవుతాయి. విద్యకు వేదానికి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. విద్య అంటే సమాచార సేకరణ. వేదం అంటే అటువంటి సమాచారానికి మూలమైనటువంటి భగవంతుడిని గురించి తెలియజేసేది. సమాచారం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? భౌతిక ప్రపంచం ద్వారానే వచ్చింది. భౌతిక ప్రపంచం ఎలా ఆవిర్భవించింది? భగవంతుని నుండి ఆవిర్భవించింది. సృష్టి స్థితి లయలకు అనుగుణంగా రూపాంతరం చెందుతుంది. అది మరలా తిరిగి భగవంతుల్లోనికి ఐక్యం చెందుతుంది. ఇది ఒక వలయం మాదిరిగా నిరంతరం జరుగుతూ ఉంటుంది. దాన్నే పరిణామం అంటారు. అది వేగంగా జరగదు, అది ఆగిపోయే ప్రసక్తే లేదు. అటువంటి సృష్టి రహస్యాన్ని, సృష్టికర్తన గురించి తెలియజేసేటటువంటి మహోన్నతమైనటువంటి జ్ఞానమే వేదమవుతుంది. కాబట్టి విద్యకు వేదానికి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. విద్య అనేది భౌతిక ప్రపంచంలో జరుగుతుంది. కానీ వేదం అనేది గురుకులాలలో నేర్పబడుతుంది. గురుకులాలు, గురువుల సన్నిధి, గురు పరంపర, గురువుల వారసత్వం, గురువుల ఆశీస్సులు, గురువులతో సత్సంగం, సాన్నిహిత్యం, గురువు ద్వారానే ఇటువంటి పవిత్రమైనటువంటి జ్ఞానాన్ని పొందటం, ఇదంతా కూడా గురు పరంపరకు ప్రతిరూపంగా జరుగుతుంది, వారసత్వంగా జరుగుతూ ఉంటుంది. క్రీస్తు పూర్వం 6000 సంవత్సరాల నాడు ఒక మహోన్నత కళాత్మక జీవన విధానం వెలుగులోకి వచ్చింది.
అదే భగవంతునికి సంబంధించినటువంటి జ్ఞానం. దాన్నే బ్రహ్మజ్ఞానం అంటారు, ఆత్మజ్ఞానం అంటారు. అటువంటి జ్ఞానం భారతదేశంలోనే ఆకస్మికంగా బహిర్గతమైంది. ఒక మాటలో చెప్పాలంటే అవసరం లేకుండానే బహిర్గతమైంది. ఎందువలన? బ్రహ్మజ్ఞానం బహిర్గతమైనప్పుడు భారతదేశం సుభిక్షంగా ఉంది, జనాభా చాలా తక్కువగా ఉంది, వనరులు పుష్కలంగా ఉన్నాయి, ప్రకృతి సుభిక్షంగా ఉంది, భౌతికపరమైన అభివృద్ధి పెద్దగా లేదు, మానవులలో ఎక్కువ శాతం ఆటవికంగా ఉన్నారు, అనాగరికంగా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే అజ్ఞానంలో జీవించారు. వాళ్ళ మేధస్సులన్నీ ముడి రూపంలో ఉన్నాయి, అమాయకత్వం ఎక్కువగా ఉంది, తెలివి మేధా సంపత్తి పెద్దగా లేదు. అందువల్ల ఆనాడు సమస్యలు కూడా లేవు. సమస్యలు లేనప్పుడు ప్రపంచం మొత్తంలో ఉత్తమ సంతతికి చెందినటువంటి ఆర్యులు దశాబ్దాల తరబడి సంపూర్ణ మౌనంలో ఉండి శరీరాన్ని సమూలంగా శుద్ధి గావించుకొని కరిగించుకొని ఆత్మస్థితికి చేరి అంతర్వాణి నుండి కనిపించేటటువంటి స్థూల జగత్తును నడిపించేటటువంటి పరమాత్మను ఉన్నదానిని ఉన్నట్లుగా పెంచకుండా, తగ్గించకుండా, వక్రీకరించకుండా, మార్చకుండా అనర్గళంగా, సునాయాసంగా, యాదృచ్ఛికంగా వర్ణిస్తూ ఉంటే ఎలా వర్ణించారు? పవిత్రమైనటువంటి సంస్కృత భాషలో మంత్రాలు, శ్లోకాల రూపంలో వర్ణిస్తూ ఉంటే కొంతమంది శిష్యులు ఆ వర్ణనను ప్రత్యక్షంగా చూస్తూ ఆ జ్ఞానాన్ని ఆస్వాదించారు. ఆ విధంగా గురువుల నుండి శిష్యులకు అనుసృతంగా జ్ఞానం అందించబడింది. అందుకే ప్రారంభంలో ఆ జ్ఞానాన్ని శృతి అన్నారు, శృతులు అన్నారు. శృతి అంటే భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్నే శృతి అంటారు. అటువంటి శృతుల ద్వారా గురువుల నుండి శిష్యులకు అనుసంధానంగా, అనుసృతంగా, వారసత్వంగా తరాలు మారుతూ ఉన్నా సరే అందించబడుతూ వచ్చింది. కాబట్టి ప్రత్యక్షంగా అనుభవాన్ని పొందినటువంటి వ్యక్తులు తమ అనుభవ సారాన్ని వర్ణిస్తూ ఉన్నప్పుడు ఎదురుగున్నటువంటి శిష్యులు దాన్ని ఆస్వాదించారు, స్వీకరించారు. అక్కడ ఏమున్నాయి? పుస్తకాలు లేవు, పలకలు లేవు, పెన్ను కూడా లేదు, సిరా కూడా లేదు. గురువు నుండి శిష్యుడికి, మేధస్సు నుండి మేధస్సులోకి సమాచారం అందించబడింది. ఇట్ ఈజ్ రికార్డెడ్ రేదర్ దాన్ రిటర్న్. రాసుకోవటం లేదు, చదవటం లేదు, ఒలివేయటం కూడా లేదు. గురువు ప్రత్యక్షంగా చూపిస్తూ ఉంటాడు, శిష్యుడు దాన్ని గమనిస్తూ ఉండి ప్రత్యక్షంగా అనుభూతిని పొందుతూ సమాచారాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు. అది పవిత్రమైనటువంటి గురు వ్యవస్థ. ఆ గురువు తనలో ఉన్నటువంటి సంపదను శిష్యుడికి దారపోస్తాడు. ఆ విధంగా సంపదను శిష్యుడికి దారబోయటం ద్వారా గురువు అంతరంగంలో జ్ఞానం మరికొంత ఎక్కువగా ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. కాబట్టి గురు శిష్యులు అనేవాళ్ళు జన సామాన్యమైనటువంటి ప్రదేశాలకు దూరంగా ఉంటారు, భౌతిక ప్రపంచంలో ఉండరు, ప్రకృతిపరమైనటువంటి ప్రత్యేకమైనటువంటి స్థావరాల్లో ఉంటారు. శిష్యుడు గురువుకి తనను తాను సమూలంగా సమర్పించుకుంటాడు. ఆ గురువు శిష్యుడిని తన హృదయంలోకి స్వీకరిస్తాడు. అటువంటి గురువు బ్రహ్మగా, విష్ణువుగా, ఈశ్వరుడిగా, పరబ్రహ్మ స్వరూపంగా గోచరిస్తాడు.
ఆ విధంగా క్రీస్తు పూర్వం 6000 సంవత్సరాల నుండి భారతదేశంలో ఇప్పటి వరకు కూడా గురు పరంపర కొనసాగుతూనే ఉంది. అయితే కాలగమనంలో గురు వ్యవస్థ అనేది అనేక రకాలుగా రూపాంతరం చెందింది. ప్రారంభంలో శిష్యులు ఏకసంతాగ్రాహులుగా ఉండేవారు. గురువు తన ప్రత్యక్ష అనుభూతిని, అనుభవాన్ని పంచుతూ ఉండేవాడు. గురువులో సత్యం ఉంది, శిష్యుడు తెల్లగాయితం మాదిరిగా ఉన్నాడు. ఆ విధంగా గురువు అందించేటటువంటి జ్ఞానం పుస్తకాల్లో ప్రచురింపబడ్డ విధంగా మనోఫలకంలో ప్రచురింపబడుతుంది, మనోఫలకంలో రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయిందంటే అది తొలగిపోయే ప్రసక్తి లేదు. ఏకసంతాగ్రాహి అంటే ఎవరు? గురువు ఒక్కసారి చెప్తే దాన్ని మనోఫలకంలో ప్రతిష్ఠించుకునే వ్యక్తే ఏకసంతాగ్రాహి అవుతాడు. జ్ఞానాన్ని బట్టి పట్టవలసిన అవసరం లేదు, ఒళ్ళె వేయవలసినటువంటి అవసరం లేదు, శ్రమించవలసిన అవసరం లేదు. ఏదైతే ప్రత్యక్షంగా చూస్తున్నాడో దాన్ని స్వీకరిస్తాడు. ఆ విధంగా గురు శిష్యుల సంబంధం కొనసాగింది. అది పవిత్రమైన బంధం, ఆత్మానుబంధం, జన్మ జన్మల సంబంధం, ఆత్మల సంసర్గం. ఇద్దరి యొక్క అంతరంగాలు అనుసంధానం అవుతాయి. హృదయాల కలయిక జరుగుతుంది, హృదయాల సమ్మేళనం జరుగుతుంది. అటువంటి పవిత్రమైనటువంటి కలయికతోనే జ్ఞానం అనేది అనుసృతంగా అందించబడుతూ వచ్చింది. కాబట్టి ఇటువంటి విధానం ప్రపంచంలో ఎక్కడా లేదు, ఏ దేశంలో కూడా లేదు. మరొక మాటలో చెప్పాలంటే క్రీస్తుకు పూర్వమే మహోన్నతమైనటువంటి ఋషి సాంప్రదాయాన్ని అనుభవించినటువంటి పవిత్రమైన గడ్డ భారతదేశం. అందించే వ్యక్తులు ఎవరు? గురువులు కాదు, ఋషులు. ఋషి అంటే ఎవరు? పరిపూర్ణుడు, సర్వజ్ఞుడు, త్రికాలజ్ఞుడు, సత్యదర్శకుడు. అతనేం పుస్తకం చదవటం లేదుగా, సిద్ధాంతాన్ని చదివి బోధించటం లేదుగా. అతను ఏదైతే అనుభవించాడో అనుభవ సారాన్ని పంచుతున్నాడు కదా. కృత్రిమంగా సమాచారాన్ని సేకరించడం లేదు కదా, ఊహించుకోవటం లేదు కదా. తన జీవితాన్ని తెరిచిన పుస్తకం మాదిరిగా చూపిస్తున్నాడు కదా. ఆచరిస్తూ బోధిస్తున్నప్పుడు అది ఎలా ఉంటుంది? ఆచరించకుండా సమాచారాన్ని అందిస్తూ ఉంటే ఎలా ఉంటుంది? ఒక ఉపాధ్యాయుడికి గురువుకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఇది. ఆచరించే వ్యక్తి తన జీవితాన్నే సందేశంగా అందిస్తాడు. ఆచరించకుండా బోధించే వ్యక్తి సమాచారాన్ని అందించడం కోసం శ్రమించవలసి వస్తుంది, సమాచారాన్ని సేకరించవలసి వస్తుంది. సమాచారాన్ని తెలుసుకొని నేర్చుకొని అందించడం జరుగుతుంది. అనుభవించి అందించడానికి, నేర్చుకొని అందించడానికి మధ్య ఎంత వ్యత్యాసం ఉంటుందో మీరు ఊహించుకోండి. అనుభవిస్తున్నప్పుడు అదంతా సత్యమవుతుంది కదా. అనుభవించకుండా అందిస్తూ ఉంటే అది మాటల గారడి అవుతుంది కదా, కేవలం సమాచారం అవుతుంది కదా. కాబట్టి సమాచారాన్ని అందించడం ద్వారా శిష్యుడి యొక్క అంతరంగం ఇంకా కలుషితం అవుతుంది, బలహీనపడుతుంది. సత్యాన్ని, అనుభవసారాన్ని అందించడం ద్వారా శిష్యుడి యొక్క అంతరంగం సమూలంగా శుద్ధి అవుతుంది. శిష్యుడి యొక్క అంతరంగాన్ని సమూలంగా శుద్ధి చేసేటటువంటి విధానాన్ని అందించేటటువంటి వ్యక్తే గురువు అవుతాడు. కాబట్టి గురువులు చాలామంది ఉంటారు, కానీ అనుభవాన్ని అందించేటటువంటి గురువులు చాలా తక్కువ మంది ఉంటారు. అనుభవసారాన్ని అందిస్తున్నప్పుడు అక్కడ శ్రమించవలసింది ఏముంటుంది?
ఆ విధంగా ఆత్మస్థితి నుండి అందిస్తూ ఉంటే, అంతర్వాణి ద్వారా సమాచారం బయటకు వస్తూ ఉంటే అదే వేదం అవుతుంది. కాబట్టి విద్య వేరు, వేదం వేరు. విద్య అనేది భౌతిక జ్ఞానానికి సంబంధించింది, వేదం అనేది ఆత్మ జ్ఞానానికి, బ్రహ్మ జ్ఞానానికి సంబంధించింది. కాబట్టి ఆ విధంగా ఆత్మ జ్ఞానాన్ని అందించేటటువంటి గురు పరంపరకు నిలయం మన భరతమాతే, మన వేదమాతే. అటువంటి పవిత్రమైన గడ్డలో పుట్టినటువంటి మనం గురు సాంగత్యంతో ఆత్మజ్ఞానాన్ని గురించి తెలుసుకొని జీవిత పరమార్థాన్ని నెరవేర్చుకోవాలి. ఆ విధంగా మీ జీవితాలను మలుచుకుంటారని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.